హలో గైస్, అందరికీ నమస్కారం. ఈ రోజు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ చెప్తాను, వినండి. అది కూడా మన ఇండియాలో జరిగింది. అండ్ మన కేరళ పోలీస్ వాళ్ళు ఏఐ టెక్నాలజీతో 19 years ఓల్డ్ మిస్టరీని సాల్వ్ చేశారు. స్టోరీలోకి వెళ్దాం. 2006 లో కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్ అంచల్ టౌన్ లో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక యంగ్ మదర్ కాల్డ్ రంజని తన 17 days ఓల్డ్ ట్విన్ డాటర్స్ ని బ్రూటల్ గా చంపేశారు. ముగ్గురు గొంతు పోసేసి చంపేశారు. అసలు ఏం జరిగిందంటే, డివిల్ అండ్ రంజని, డివిల్ అనే వ్యక్తి అండ్ రంజని మన చనిపోయిన వీళ్ళిద్దరు లవర్స్, సేమ్ విలేజ్ లో ఉండేవాళ్ళు. సో లవ్ లో ఉండేవాళ్ళు. రంజని ప్రెగ్నెంట్ అయిన తర్వాత డివిల్ ప్లేట్ మార్చేసి పతాన్ కోట్ కి వెళ్ళిపోయాడు. రంజని ట్విన్స్ ని డెలివరీ చేసిన తర్వాత రాజేష్ అనిల్ కుమార్ అనే పేరుతోటి ఒక ఫేక్ నేమ్ ఐడెంటిటీ తోటి వచ్చి రంజనికి సపోర్ట్ చేస్తా అని చెప్పి, ఒక అన్నోన్ వ్యక్తిగా సపోర్ట్ చేస్తా అని చెప్పి వచ్చాడు. యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ ఏంటంటే, ఈ ఎవరైతే ఫేక్ నేమ్ వాడుకున్న రాజేష్ ఉన్నాడో ఇతను అండ్ రంజని వాళ్ళ లవర్, ఎవరి వల్ల అయితే తను ప్రెగ్నెంట్ అయిందని అనుకుంటుందో తను డివిల్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. రంజని స్టేట్ ఉమెన్స్ కమిషన్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చింది. ఏమని? డివిల్ కుమార్ ని డిఎన్ఏ టెస్ట్ కి ఫోర్స్ చేయబోతుందని తెలిసిన తర్వాత వీళ్ళిద్దరూ ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశారు. రాజేష్ రంజని మదర్, అంటే వాళ్ళమ్మ సంతమ్మ, వాళ్ళమ్మ పేరు, పంచాయత్ ఆఫీస్ కి పంపించాడు ఏదో వర్క్ ఉందని చెప్పేసి. ఆ టైంలో మదర్ అండ్ ట్విన్స్ ఇద్దరే ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు డివిల్ అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తానో వచ్చిన రాజేష్, వీళ్ళిద్దరూ ఆ మదర్ ని, ఆ ట్విన్స్ ని క్రూయల్ గా చంపేశారు. క్రైమ్ సీన్ దగ్గర ఉన్న 2-wheeler నెంబర్ ప్లేట్ తో పోలీస్ పతాన్కోట్ మిలిటరీ క్యాంప్ వరకు వెళ్లారు. బట్ సస్పెక్ట్స్ ఆల్రెడీ పారిపోయారు అక్కడి నుంచి కూడా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2023లో కేరళ పోలీస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు ఏఐ టెక్నాలజీని వాడుతూ ఓల్డ్ కేసెస్ ని రివిజిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏఐ తో పాత ఫొటోస్ ని ఎన్హాన్స్ చేసి 19 years తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అని ఎస్టిమేట్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ని తీసుకొని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఉన్న ప్రతి పోస్ట్ ఆర్ వాళ్ళకి ఏదైతే డౌట్ ఉంటుందో డేటా సెట్ తో కంపేర్ చేశారు. సో ఫైనల్ గా అయితే వాళ్ళకి బ్రేక్ త్రూ వచ్చింది. ఒక వెడ్డింగ్ ఫోటోలో రాజేష్ 90% మ్యాచ్ అయ్యాడు. తనని పుదుచ్చేరిలో క్యాచ్ చేశారు. తన హెల్ప్ తో డివిల్ కుమార్ ని కూడా అరెస్ట్ చేసేశారు. లాస్ట్ 20 ఏళ్లుగా వీళ్ళిద్దరు, ఈ మర్డరర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ లాగా వర్క్ చేస్తూ విష్ణు అండ్ ప్రవీణ్ కుమార్ అనే ఫేక్ నేమ్స్ తో బతుకుతున్నారు. January 4th సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అలా ఏఐ టెక్నాలజీ హెల్ప్ తో 19 years ఓల్డ్ మర్డర్ మిస్టరీ సాల్వ్ అయ్యింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎప్పుడు అప్లోడ్ చేసిన వీడియో వెంటనే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో చూడకపోతే ఈ వీడియోని చూడండి. ఈ వ్యక్తి అయితే ఇంకా చాలా డేంజర్. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని టెస్లా సైబర్ ట్రక్, ఒక 50 లక్షల కార్ ని పేల్చేసిండు. సీ యూ గైస్, బై.